అందరికీ జైపీ నమో బుద్ధాయ. ఈ మధ్యన మనందరికీ తెలుసు, ఎప్పుడైతే తెరపైకి వర్గీకరణ అంశం వచ్చిందో అప్పటి నుంచి మాలమాదిగల మధ్యన ఏంటి మాలమాదిగల కులాల మధ్యన ఈ అగ్రవర్ణాలు చిచ్చు పెడతానే వస్తున్నారు. కులగణన చేయండి, జనగణన చేయండి మొత్తం దేశవ్యాప్తంగా, అప్పుడు ఈ వర్గీకరణ అంశం కోసం ఆలోచిద్దామని చెప్పేసి కొంతమంది పెద్ద పెద్ద కుల నాయకులు ఈ ప్రస్తావన తెస్తా ఉన్నారు. రీసెంట్గాని కొంతమంది ఈ కులం గుంపులో చచ్చిపోయే కొంతమంది మాదిక సోదరులు ఈ అంశాన్ని పదే పదే మాల కులస్తులపైకి ఎక్కేస్తూ అంటే రెచ్చగొట్టు వ్యాఖ్యలు చేస్తూ సునకానందం పొందుతున్నారు. రీసెంట్గా ఇక్కడ ఓ విధవ కనపడుతున్నాడు ఏంటి, ఒకసారి గమనించండి. అంబేద్కర్ వాదానికి వాతలు పెడుతున్నారు, అంబేద్కర్ వారసులు ఎట్లా మీరు అయితారు, అంబేద్కర్ వారసులు ఎట్లా మీరు అయితారు, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వాదానికి వారసులు ఎట్లయితారు. ఈడు లాస్ట్ అంటే మందకృష్ణ మాదిగ మోడీతో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఇది ఒక పాట ద్వారా చాలా దారుణంగా ఈ మనువాదాన్ని ప్రస్తావన చేశాడు. ఏంటి మన మందకృష్ణ మాదిగ మీద. ఈడు ఈ ఎదవ ఇప్పుడు మాలల మనువాదులు మా ఇంగిల్ కంచం లాక్కుని తినేస్తున్నారు, మా ఓటా మాకు ఇస్తే ఒప్పుకోవట్లేదు, వీళ్ళు అసలు అంబేద్కర్ వారసులు ఎందుకు అవుతారని చెప్పి మరుతుడే కుక్క. కులాల కంచాలను గుంచుకొని నీతి లేని మనువాదపు రాజరికపు గుణము మీది, నీతి లేని మనువాదపు రాజరికపు గుణము మీది, ఇందలెన్నో మోపుతున్న న్యాయమైన పోరాటం వివక్షతల ఎడుపులయ్యి విధ్వంసం చేస్తారేంది, వివక్షతల ఎడుపులయ్యి విధ్వంసం చేస్తారేంది, సమనాయం కోరనోళ్ళు సాయుధులెట్లయితారు, సమనాయం కోరనోళ్ళు సాయుధులెట్లయితారు, సాకిరి చేసే కులాల బట్టలు కొడుతున్నారు, సాకిరి చేసే కులాల బట్టలు కొడుతున్నారు, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వాదానికి వారసులెట్లయితారు. మరి నేమనాలే ఎవరిని రెచ్చగొడతారు ఇక్కడ. నా కొడకల్లారా, ఏదైనా ఉంటే కులగణన జనగణన చేసిన తర్వాత ఈ అంశంపై ఆలోచన బోడ దూరం ఉంది, ఇప్పుడు అయిపోలేదు. ఈ పాటల ద్వారా ఎవరిని రెచ్చగొడతారు మీరు? అసలు మాలలు అంటే ఏంటని తెలుసు నీకు నా కొడక? ఈదుముడిల మొదలయ్యి విప్లవాతరంగమయ్యి మీ జాతికి ఆపదొస్తే మాదిగలే ముందలుండి, మీ జాతికి ఆపదొస్తే మాదిగలే ముందలుండి, మా కడుపుల దాచుకొని కాపాడిన జాతి మాది, తేటగైన మీ జాతి తెగబొర్లుతున్నరేంది, తేటగైన మీ జాతి తెగబొర్లుతున్నరేంది, ఆస్తి పాస్తులు అడిగిన మా నిక్కి నీలుగుతున్నరేంది, ఆస్తి పాస్తులు అడిగిన మా నిక్కి నీలుగుతున్నరేంది, మాది మాకు ఇయ్యమంటే మీకు మండుతున్నదేంది, మాది మాకు ఇయ్యమంటే మీకు మండుతున్నదేంది, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు ఇప్పుడు మాల పిల్లలు ఉంటాయి అంబేద్కర్ విగ్రహాలు, మీ మాదిగ పిల్లలు ఉంటారా? ఏనా కొడుకైనా ఎప్పుడైనా అంబేద్కర్ జయంతి చేస్తారా? ఏరైనా ఒక్క నా కొడుకు విగ్రహం పెట్టారా? పోరంబోకు నా కొడకల్లారా, మేము అంబేద్కర్ వారసులం కదా, మీరా నా కొడకల్లారా ఏంటి చంపేసి డొప్పించుకు కొడతారు, మళ్ళీ ఎవడ చంపుతారా? ఎర్రి నా కొడకల్లారా, మాలోడు మౌనంగా ఉన్నంతకాలమే మేటలు సాగుతాయి. యాసాలు వేయాలనుకో ఒక్కో నా కొడుక్కి అది వేరేగా ఉంటుందిలే. 4 ABCD వర్గీకరణ 4 ఏళ్లు అమలు అయితే న్యాయమైన వర్గీకరణ రద్దు కొరకు కోట్లు పెట్టి, న్యాయమైన వర్గీకరణ రద్దు కొరకు కోట్లు పెట్టి, నమరిగి కుతంత్రాల కుటిల రాజకీయం చేసి మాదిగ జాతి భవితను రావణ కాష్టం చేస్తిరి, మాదిగ జాతి భవితను రావణ కాష్టం చేస్తిరి, మంది సొమ్ముది నేటోళ్ల సంఖ్య బలం ఎంతరా, మంది సొమ్ముది నేటోళ్ల సంఖ్య బలం ఎంతర, మన బాట కొరకు మాదిగ మందు పాత రవ్వర, మన బాట కొరకు మాదిగా మందు పాత రవ్వర, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు. ఎవడుకుండేది అడుగుంటుంది. మాలోడు మౌనం పాటించడంటే అర్థం చేసుకోండి. ఒక పిచ్చనా కొడకలారా, ఒక విషయంరా చదువుకునేడండి రా నా కొడకలారా, చదువుకునేడండి, ఉద్యోగాలు దానికి అంతనే వస్తాను. గతం వీడియోలో కూడా చెప్పాను నేను, చదువు లేదు సంఖ్య లేదు. మీ బొత్తుకోటి ఎవరిని రెచ్చగొట్టినా పెట్టావరా పాట, ఎవరిని రెచ్చగొడతావరా నా కొడక? నీ చేత పాటించి చెంచగడి బుద్ధి లేదా? అప్పుడు దాకానేమో మందకృష్ణ మాది పని ఏడ్చావు, ఇప్పుడు మళ్ళీ కలిసిపోరు. ఎంత పడాడండి నీకు కుక్క బిస్కెట్లు ఆ కొడక నీకు ఉంటుందిరా. అసలు సమరంలో దిగడానికో మాలోడు అని సత్త ఏంటో చూతురుగండి మీరు ఖచ్చితంగా. పిల్ల నా కొడకలారా, మీ అందరికి వార్నింగ్, ఈ టిక్టాక్లో ఫేస్బుక్లో పిచ్చ పిచ్చ ఆసారేసి దిగారనుకో నా కొడకలారా వేరే ఉంటుంది.
సర్లే ఎందుకు వచ్చిన గొడవలని చెప్పేసి ఆపేసాం. ఎవడన్నా కెలుక్కుని ఎర్రి వేసాలు వేయడనుకో అది వేరే లెవెల్ ఉంటుంది. అర్థం చేసుకోండిరా. కులంతో చచ్చిపోతారా నా కొడకలారా. కులం కూడి పెడుతుందరా, చదువుకోండిరా, చదివించండిరా పిల్లల్ని, కష్టపడి మాకలేక చదివించడం. ఆ కొడకలారా రిజర్వేషన్. మందకృష్ణ మాదికి 30 సంవత్సరం 40 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాడు. మన 15%ఏనా రిజర్వేషన్ శాతం పెంచమని ఉద్యమం చేయాలి కదా. ఏలా 3% ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత 10% రిజర్వేషన్. ఏంటి మన దేశంలో 3% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్ కల్పించారు ఏకగ్రీవంగా. దాన్ని ఎవడన్నా ప్రశ్నించాడా? ఇప్పుడు మనకి మన షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న జనాభా సంఖ్య ఎంత పర్సెంట్ రిజర్వేషను? రిజర్వేషన్ పెంచాలని ఉద్యమం చేయాలి కదా. నా కొడకలారా మీకు తెలీదా? మాట్లాడితే కూళ్ళు లాగేసుకున్నారు. మారడు మనువాదులు, అంబేద్కర్ వారసులు కాదు. ఆ కొడకలారా ఎంత చెడుతుంది మంచిది. అర్థమైందా? నేను చాలా ఆలోచించి ప్రశ్నించి చెప్తున్న వీడియో ఇది. నా కొడుకు మొన్నటిదాకా ఆడి ఎంగిలి మెతుకులు తిని ఎదవిడు వీడు ఎలా మాల మీద పాట పడేయాడు. ఎంత పడేయాలో ఎంగిలి మెతులు ఆశపడతారు కదా ప్రతి నా కొడుకు. ఇప్పుడు ఏమని చెప్పాలి? ఆ మందకృష్ణ మాదిగానని, ఒరే బాబు చదువుకోండిరా, చదువుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి తద్వారా రిజర్వేషన్ ద్వారా అని చెప్పాలి. ఆ ప్రస్తావన లేదే. ఆడ కాలం వెళ్ళిపోతున్నాడు. ఈ నా కొడుకులేమో డప్పట్టును ఊరెడుతున్నారు. అదేనా బతుకు? ఇప్పుడు కుల వృత్తి ఎవరు చేస్తున్నాడు రా? ఎవడో చేయట్లేదు కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర నుండి ఎవడైనా సరే అందరికీ చెప్పి జ్ఞానం మాత్రమే వర్ధిల్లాలి.